ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, చాలా మందికి ఇల్లు అనేది ఒక డ్రీమ్ ఉంటుంది. అయితే ఉద్యోగం వచ్చాక కొనుక్కుందాము, అప్పుడు కట్టుకోవడానికి అది ఈజీగా ఉంటుంది, శాలరీ వస్తుంది కదా ఒకటే పర్మనెంట్గా అన్నట్టు ఒక ఆలోచన ఉంటుంది. అప్పుడు జాబ్ రాగానే మరి హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొనాలనుకుంటే మీరు చెప్పే సజెషన్స్ కానీ టిప్స్ కానీ ఏమన్నా, అసలు ఆ జాబ్ రాగానే ఇల్లు కొనడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇట్స్ ఆల్ అబౌట్ అఫోర్డబిలిటీ అండి. ఏదైనా సరే ఎప్పుడైనా ఇల్లు కొనుక్కోవచ్చు. అది ఇల్లు కొనాలంటే ఎవరికైనా అది ఒక డ్రీమ్ ఇది కదా, కాబట్టి కొనుక్కోవచ్చు ఎవరైనా సరే. బట్ ఎంత ఈఎంఐ కడుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కనుక 20-40% వరకు అమౌంట్ కడదాం అనుకున్నారనుకోండి, మిగతా వాటికి మీ ఈఎంఐ తీసుకోవచ్చు. ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ ఒకసారి స్టేబుల్ జాబ్స్ ఉన్నాయి అనుకోండి ఒకే సిటీలో, అది అప్కమింగ్ సిటీ అనుకోండి, ఇక కొంటలో తప్పేం లేదు. నేను ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక 10 years బ్యాక్ అనమాట ఇది. బెంగళూరులో ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్కి 10 లక్షలు కట్టేసి మా ఫ్రెండ్ అడ్వాన్స్గా బుక్ చేసుకున్నాడు. అండ్ ఆ ఏరియా మెట్రో బడి చాలా ఫాస్ట్ గ్రో అయింది. ఆ తర్వాత ఆ బిల్డింగ్ ఫినిష్ అయ్యడానికి 3 years పట్టింది. మొత్తం డబ్బు కట్టలేదు, 10 లక్షలకే కట్టాడు. అది 55 లక్షలకు మాట్లాడుకుంది కదా. ఆ మెట్రో పడిద్దని అనే అది న్యూస్ రావటం ప్లస్ బిల్డింగ్ ఫినిష్ అయ్యేలోపు అది 95 lakhs వెళ్ళిపోయింది. మా ఫ్రెండ్ దాన్ని ఇంకా ఆక్యుపై చేయకుండా డైరెక్ట్గా అమ్మేసుకున్నాడు. 95 lakhs అమ్మేసుకున్నాడు. అండ్ 35 lakhs దాకా ప్రాఫిట్ వచ్చింది. దాని మీనింగ్ ఏంటంటే అంటే బాగా గ్రో అయ్యే ఏరియాలో మనం తీసుకోవడం తప్పేం లేదు, ఎందుకంటే ల్యాండ్ ప్రైస్ స్పీడ్గా అప్రిషియేషన్ జరిగింది కాబట్టి. అలాగని చెప్పేసి అఫోర్డబిలిటీ లేకుండా తీసుకోవడం కష్టం. మీకు అఫోర్డబిలిటీ ఉంటేనే మనం తీసుకునేలాగా ఉండాలి. అందుకని మీరు యూత్లో ఉన్నా లేకపోతే రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నా సరే అఫోర్డబిలిటీ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ రెండోది ఎంత అమౌంట్ కడుతున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓవరాల్ మీ శాలరీలో కనుక ఒక 30% దాటకుండా చూసుకోవాలి. మ్యాక్సిమం 40%, అంతకంటే ఎక్కువ దాటకూడదు ఈఎంఐలు ఎప్పుడు కూడా. అలా చూసుకొని అఫోర్డబిలిటీ కనుకుంటే తీసుకోవచ్చు. తీసుకుంటే బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ర్యాపిడ్గా అది పెరుగుతుంది అనుకోండి, ల్యాండ్ రేట్ పెరుగుతుంది కదా, మన ఫ్యూచర్లో కావాలని అమ్ముకోవచ్చు, లేదా మన ఫ్యూచర్లో కొనలేం కూడా ఆ రేట్ల మీద, డబుల్ అవుతుంది కాబట్టి అదొకటి. అండ్ స్టేబుల్గా ఉంటాం కాబట్టి ఇల్లు ఉంటే ఆ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ జాబ్స్ పర్మనెంట్గా ఉండే ప్లేస్ అయితే బాగుంటుంది అనమాట. ఇప్పుడు డ్రాబ్యాక్ చూద్దామండి. మీరు 20-30% అందరి దగ్గర ఉండకపోవచ్చు. కెరీర్ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. అండ్ అంత డబ్బు ఎవరికి ఉండలేకపోవచ్చు. లేకుండా అప్పు తెచ్చి మరీ మీరు ఇల్లు తీసుకున్నా, లేకపోతే మొత్తం శాలరీని ఒక 60-70% ఈఎంఐలో పెట్టినా స్ట్రెస్ గురి అవ్వద్దు. రెండోది మీ జాబ్స్ టెంపరీ అనుకోండి. ఇప్పుడు ఐటీ జాబ్లు అనుకోండి, ఎప్పుడు మూవ్ ఎలా మూవ్ తెలియదు కదా, ప్రైవేట్ జాబ్స్ ఎలా మూవ్ తెలియదు కదా. అప్పుడు ఏంటంటే ఒకసారి ఇల్లు కొన్నారనుకోండి, మళ్ళీ కెరీర్ కోసం దాన్ని దూరం వెళ్ళిపోవాల్సి వచ్చింది. బెంగళూరులోనే వాళ్ళు ఉండే ఇల్లు దూరం అని చెప్పేసి దాని రెంట్కి ఇచ్చేసి దగ్గర ఉన్న ప్లేస్లో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు జాబ్ కోకోబేట అనుకోండి, ఉన్న ఇల్లు ఇటు సురారం అనుకోండి, సంబంధం లేదు కదా. అప్పుడు ఓన్ హౌస్ ఉన్న మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. అందుకని ప్రైవేట్ జాబ్స్ అయితే అండ్ ఫ్లెక్సిబిలిటీ ఉండకపోవచ్చు. అందుకని మీకు అఫోర్డబిలిటీ అనేది ఇక్కడ మ్యాటర్ అండి. అండ్ డబ్బు కనుకుంటే తీసుకోవచ్చు. అదే టైంలో మీకు అఫోర్డబిలిటీ లేకపోయినా సరే మీ దగ్గర మనీ కానీ మిగులుతుంటే మీరు వేరే అసెట్ క్లాస్ తీసుకోవచ్చు. ఇప్పుడు వేరే మ్యూచువల్ ఫండ్స్ అవి ఉన్నాయి అనుకోండి, అవి కూడా బాగానే గ్రో అవుతాయి కదా. జనరల్గా ఏంటంటే రియల్ ఎస్టేట్ యావరేజ్ మీద మంచి గ్రోత్ సిటీ అనుకోండి ఒక 5-50% పెరుగుతూ ఉంటాయి ఎవ్రీ ఇయర్. మెచ్యూరిటీ అయిన సిటీ అనుకోండి 3-4% ఎక్కువ పెరగవు. కాబట్టి మీరున్న సిటీ జాబ్ ఆపర్చునిటీస్ని బట్టేసి మీకున్న అఫోర్డబిలిటీని బట్టేసి మారిపోతూ ఉంటాయి అనమాట. అండ్ తక్కువ డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా మొదట్లో ఫండ్ క్రియేట్ చేసుకొని కొనుక్కోవడం బెటర్. అండ్ ఫండ్ ఉన్న వాళ్ళందరూ తీసుకోవచ్చు, తప్పేం లేదు. కాబట్టి అడ్వాంటేజ్లు ఉన్నాయి, డిసడ్వాంటేజ్లు ఉండేది. ఇది ఇండివిజువల్ స్పెసిఫిక్ అనమాట. అది మీకు అఫోర్డబిలిటీ ఉందా లేదనేది ఇంపార్టెంట్ అంతే. బట్ అది కనుక గోయింగ్ సిటీ అయితే మాత్రం కొనుక్కోవటం వల్ల అడ్వాంటేజ్ ఉంది. మెచ్యూరిటీ అయ్యి ఉండి జాబ్ ఆపర్చునిటీ లేని సిటీ అనుకోండి, బెటర్ టు అవాయిడ్ అనమాట. అలాంటప్పుడు అవాయిడ్ చేసుకోవడం బెటర్. అంటే ఏదైనా కానీ మీకు ఎర్నింగ్ పవర్ని బట్టి మనం డిసైడ్ అవ్వాలి తప్ప లోన్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి మాత్రం మనం తీసుకోకూడదు. టోటల్ శాలరీలో ఒక 30-40% కన్నా ఎక్కువ దాటుకొని చూసుకోండి. సింగిల్ ఇన్కమ్ పర్సన్ ఉన్నారు, ఇప్పుడు ఆయన ఒక్కరే ఇన్కమ్ వస్తుంది, ఇల్లు తీసుకోవాలనుకుంటే మినిమం ఎంత శాలరీ ఉంటే హోమ్ లోన్కి వెళ్ళొచ్చు? ఇంతనే చెప్పను. ఇవాళ రేపట్లో ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్స్ అనుకోండి, అది సిటీని బట్టి టైర్ 1, టైర్ 2 మెట్రోపాలిటన్ సిటీస్ని బట్టేసి నీకు ఎంత రావచ్చు. సపోజ్ మీ దగ్గర 10 లక్షలు ఉంది, ఒక 40 lakh ఇల్లు ఈఎంఐలో దొరుకుతుంది అనుకోండి, మీరు 30 lakh లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు 30 lakh మీకు 20-25,000 వరకు మీరు ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. మీ శాలరీ ఒక 60,000 అనుకోండి, తీసుకోవచ్చు, తప్పేం లేదు. మీకు కంఫర్ట్ ఉంది, కన్వీనియంట్గా తీసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర అది కూడా లేదనుకోండి, మొత్తం ఒక 70% శాలరీ దానికే పోతుంది అనుకోండి, చాలా కష్టం. అందుకని ఇట్స్ చాలా అబౌట్ అఫోర్డబిలిటీ అండ్ సిటీ ఎంత గ్రో అవుతుంది అనేది.
అండ్ బెస్ట్ ఐడియాలు అయితే మాత్రం కొంచెం మొదట్లో పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా పోస్ట్పోన్ చేసుకోండి. 35 to 45 దగ్గర ఏంటంటే మీకు ఐడియా వస్తుంది ఎక్కడ సెటిల్ అవ్వాలి ఏంటనేది. ఆ టైంకి ఇల్లు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఈలోపు ఆ డబ్బుని ఏంటంటే ఒక 10 to 15% గ్రోత్ ఉన్న చోట ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్ వాటిలో మన అయితే గ్రోత్ ఉంది కదా ఎట్లాగో. ఎందుకంటే మనం లోన్ తీసుకున్నా సరే నువ్వు 8% వాళ్ళకి వడ్డీ కట్టాలి కదా. అందుకని 8% వాళ్ళ వడ్డీ కట్టే బదులు మన డబ్బుల్ని 15% చోట మనం ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి. ఈ ఫండ్ పెరిగిన తర్వాత అప్పుడు ఇక్కడ SWP ఆన్ చేసుకొని ఆ డబ్బులతో మన ఈఎంఐ కట్టుకొని ఇల్లు కొనుక్కోవడం బెటర్ అనమాట. అందుకని నథింగ్ ఈజ్ రాంగ్. అది పర్సనలైజ్డ్ అడ్వైజ్ అనమాట. ఒక్కొక్కరికి ఉన్న కంఫర్ట్ని బట్టేసి కన్వీనియంట్ని బట్టేసి మనం తీసుకోవచ్చు. కంప్లీట్గా లోన్ పైన వెళ్ళి చేయడానికి కూడా అవకాశం ఉంటుందా సార్? కంప్లీట్గా నేను అంటుంది అదే. ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ మంత్లీ 2 lakh అనుకుందాం. మీరు తీసుకున్న ఇల్లు ₹1 కోటి అనుకుందాం. ₹1 కోటి కోసం మొత్తం తీసుకుని వచ్చి ఇబ్బంది ఏముంది చెప్పండి. ఎందుకంటే మీకు ఆ శాలరీ ఎక్కువ ఉంది కదా. ₹1 కోటి ఇల్లు సరే ₹1 కోటి లోన్ తీసుకున్నారు అనుకోండి. మీరు కట్టే ఈఎంఐ 90,000 దాకా ఉంటుంది. 90,000 మీకు అఫోర్డబిలిటీ ఉంది కదా. అందుకని మీరు తీసుకునే కండిషన్ అది పే చేసే కెపాసిటీ ఉందా లేదా, అండ్ నెక్స్ట్ గ్రోత్ ప్లాన్స్ ఏంటి, ఈ సిటీలో పర్మనెంట్గా ఉంటారా లేదా అనేది ఇవన్నీ మీరు కన్సిడర్ చేయాలి తప్ప జస్ట్ లోన్ ఎంత ఇస్తున్నా అనేది కానే కాదు. ఏదైనా సరే పెద్ద మొత్తం డబ్బులు బ్లాక్ అయ్యే ప్లేస్లో కాబట్టి 1కి 2 సార్లు థింక్ చేసుకొని మనం పెట్టుకోవడం బెటర్. ఇనిషియల్ స్టార్టింగ్ కెరీర్లో మాత్రం కొంచెం అవాయిడ్ చేయమంటాను ఇలాంటి వాటిని. బట్ అలాగని చెప్పేసి అది గ్రోయింగ్ సిటీ అనుకోండి, ఇది నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్లో కాబట్టి అది పర్లేదు. బట్ రెంటల్ కోసం అయితే మాత్రం బెటర్ టు అవాయిడ్. ఉండడానికి అయితే తీసుకోవాలి. ఎండ్ ఆఫ్ ది డే ఒక ఇల్లు ఎవరికైనా ఉండాలి కాబట్టి ఉండొచ్చు. అది రెంటల్ కోసం కెరీర్ స్టార్టింగ్లో కొనకూడదు. అదే కెరీర్ మిడిల్లోనే ఎండింగ్లో ఉన్నప్పుడు తీసుకోవచ్చు. నాకు తెలిసిన చాలా మంది ఫ్రెండ్స్కి ఒకవేళ 3-4 ఇల్లు ఉన్నాయి. బట్ స్టిల్ ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు వాళ్ళు, జాబ్ ఊడిపోతే ఏమవుద్ది అన్నట్టు. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. బట్ కెరీర్ స్టార్టింగ్లో మాత్రం అవును అవాయిడ్ చేయొచ్చు. కెరీర్ మధ్యలో ఉన్నప్పుడు మాత్రం తీసుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ది డే ఒక సొంత ఇల్లు ఉంటాం చాలా ఇంపార్టెంట్ కదా. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ETFs, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్ ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ETFs అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.